నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పిఠాపురం ఆదిత్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శుక్రవారం నుండి ఆదివారం వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ విజయసారథి తెలిపారు. విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలు తయారు చేసి వాటిని వివరించారు. పిఠాపురం ఆధ్యాత్మిక గురించి విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు 265 వివిధ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. సంస్కృతి సాంప్రదాయాలు కాళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయసారథి మాట్లాడుతూ ఆదిత్య పాఠశాలలో ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపకల్పనకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తూ తను అక్రమంగా కబ్జా చేసుకున్న లక్ష్మీ కాలువ ఇరిగేషన్ భూములు కలదు. దాదాపు 400 గజాలకు పైగా ఇటు ఇరిగేషన్ భూమిని అక్రమంగా కబ్జా చేసుకుని 2 మడిగెలు నిర్మించి కిరాయిలకు ఇవ్వడం జరిగిందన్నారు. అటు వ్యాపార దుకాణాలను తొలగించాలని నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాజీ సర్పంచ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు అబద్ధం ప్రచారం చేస్తున్నారని, నిర్మించిన మడిగెలను కూల్చివేత ఆపాలని ఆర్డర్ లేదని ఈ సందర్భంగా అన్నారు. నాకు నోటీస్ వచ్చింది కోర్టు నుంచి, హైకోర్టు నుంచి కూలగొట్టమని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు ఇస్తే అర్జెంట్ గా లంచ్ మోషన్ ఫైల్ చేసిండు. మీ అందరికి తెలుసు లంచ్ మోషన్ చేయాలంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత అర్జెంటుగా అంటే ఎంత అవినీతి చేస్తే 4-5 లక్షలు పెట్టి ఆ విలువ, ఆ కట్టిన రూమ్ల విలువ కూడా 4-5 లక్షలు ఉండదు, కట్టిన షెడ్ విలువ కూడా 4-5 లక్షలు ఉండదు. కానీ ఆ జాగా 400 నుంచి 500 గజాల స్థలం కోసము అర్జెంటుగా లంచ్ మోషన్ ఫైల్ చేసిండు. లంచ్ మోషన్ ఫైల్ చేసి ఇప్పటికి దీనిలో ఎటువంటి ఆర్డర్ రాకున్నా కూడా ఆర్డర్ వచ్చింది, మీరు ఎటువంటిది ఏం చేయొద్దు అని చెప్పి అధికారులను బెదిరిస్తూ అధికారులు కుమ్మక్కై దీన్ని కూలగొట్టకుండా ఎంఆర్ఓ గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి సర్వే చేయకుండా కూలగొట్టకుండా తాత్పర్యం చేస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను అధికారులను కోరుతున్నాను. దీంట్లో క్లియర్లీ మెన్షన్ చేసిండు. ఏమని చేసిండు? 57/3 ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ 57/3, సర్వే నంబర్ 57/3, హౌస్ నంబర్ 6-120/4, సర్వే నంబర్ 57/3. దీనిలో నేను తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేసుకున్నాను. కన్సిస్టింగ్ ద షెడ్ హౌస్ ఓవర్ ద ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ 57/3. పిటిషనర్ కొమ్ముల శ్రీనివాస్ ఏం చేసినట్టే 57/3 వేసుకున్నా నేను సర్వే నంబర్ అని చెప్పిండు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న బస్తీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈరోజు తిరుమలగిరి ఇన్ఫెంట్ జీసస్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తాము ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. Brightness is there, humbleness is there, and honesty is there, sincerity is there, and hard worker. You are the first person. Really, 101%. Let God give you more and more courage and blessings upon you and your family. Thank you. Thank you.
ಹೇಳಿ ತನಕ ನಾನು ವೇಳೆ ಎಂದ ವೇಳೆ போற அந்த வேலைல சக்சஸ் ஆவனக்கா people will be happy. இப்போ ரொம்ப ஹாப்பினஸ் பண்ற பண்ணி really we are very proud. எல்லாம் கோயிலுக்கே போயிடுறாங்க. ఇక్కడ గవర్నమెంట్ బోర్డు అక్కడ గవర్నమెంట్ బోర్డు ఇక్కడ మూడు ఉంది కదా గవర్నమెంట్ బోర్డు One occupy అయింది for committee hall. Number 2 is for only special for the every for Basti Davakhana. Basti Davakhana అంటే 6-7 areas can occupy. అంటే ఎస్పీ కాలనీ తిల్మర్గిరి లాల్ బజార్ సారీ చిన్న కమల కమల మన ఇది ఇన్ఫెంట్ జీసస్ కాలనీ నంబర్ ఇచ్చిన మంచి నీళ్ళు సమస్య బోరింగ్ నీళ్ళు సమస్యకు వాళ్ళిద్దరు వస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళిద్దరు జాన్ అన్న నంబరు విజయ్ అన్న నంబర్ ఇచ్చారు పని అయిపోతుంది. థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ. இப்போ நம்மளுக்காக வாழ்ந்து இருக்கிறாரு. அதனால நம்மளுக்கு எந்த ப்ராப்ளம் இருந்தாலும் ஓப்பனா போய் பேசலாம். எப்பவுமே ரெடியா இருக்கிறார். இது வரையும் எம்எல்ஏ சபை நடக்கும்போது ஒரு வருஷம் கூட இங்க வரல. வந்தாரா? இவர் எப்ப கூப்பிட முடியாது. நம்ம எல்லாம் మీ నంబర్ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా మునుగోడులో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆధ్వర్యంలో ముక్కు నేలకి రాసి వికలాంగుల వినూత్న నిరసన. పంచాయతీ ఎలక్షన్లలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ వెల్లడి. మునుగోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, మునుగోడు మండలం ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య, సంఘం చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న, రేణుక, అలివేలు మంగమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడకపోవడానికి నిర్దిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేలకు రాసి మన వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. కాబట్టి మా నిరసన చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ముక్కు నేలకు రాసి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేసి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి తీరును నిరసిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర వికలాంగుల పరిరక్షణ జాతరలో కళ్లకు నల్లగద్దరు కట్టుకొని ముక్కు నేలకు రాసుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ ముక్కు నేలకు రాసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క నిరసనలు చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనుగొనగానే దేశంలో వికలాంగుల ఓట్లతో గడ్డలెక్కి 75 ఏళ్ల నుంచి కూడా సకలంగా రాజ్యం వెళ్తూ ఆ వికలాంగుల సమస్యల గురించి చట్టసభలో మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేలకు రాసి మన వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆ నిరసన చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ముక్కు నేలకు రాసి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి. దుండిగల్ మండలం కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సియులోయం గ్రామర్ స్కూల్లో విజ్ఞాన మేళా ఘనంగా జరుగుతుంది. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న విజ్ఞాన మేళా శనివారం ప్రారంభమైంది. ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైన్స్ ఫెయిర్ను సందర్శించారు. విద్యార్థుల ప్రదర్శన తిలకించి ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పరిశ్రమలుగా మారాలని అన్నారు. చదువుతో పాటు సంస్కారం, నైతిక ప్రవర్తనను పెంపొందించాలని సూచించారు. మనకు ప్రతిరోజు ఒక తిథి ఉంటుంది. అవి పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య శుక్లపక్షంలో. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము. చదువులనిచ్చేది సరస్వతి తల్లి, చల్లగా చూడమ్మా. సిరులనిచ్చేది శ్రీ మహాలక్ష్మి, కరుణ చూపవమ్మా. శత్రు వినాశము చేసేది దుర్గా, జయమునియవమ్మా. దేవనందనాన అక్క ఈ రోజు ఏ కథ చెప్పు. సీతమ్మ కష్టాలు ఏందక్క ఆ కథలన్నీ. కరీంనగర్ జిల్లా కేంద్రం మల్కాపూర్ నివాసి అయిన చింతల రాజయ్య అక్షర చిట్ ఫండ్ రాంపూర్ బ్రాంచ్లో ఏజెంట్ మరియు తన సొంతంగా 5 లక్షలు డిపాజిట్లు చేసి తను ఫైనాన్షియల్గా నష్టపోయి తన ద్వారా చిట్టీలు వేసిన కస్టమర్ల నుండి ఒత్తిడిని, బాధలు భరించలేక ఈరోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజయ్య భార్య లావణ్య ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ అక్షర చిట్ ఫండ్లో తాము స్వయంగా 5 లక్షలు చిట్టి వేశామని, తమ ద్వారా ఇంకొంతమందికి చిట్టీలు వేయించామని, ఇప్పుడు అక్షర చిట్ ఫండ్ వారు కంపెనీ మూసివేయడంతో మా డబ్బులు నష్టపోయామని భావించి ఆ డబ్బులు వస్తాయో రావో అని మనస్తాపానికి గురై ఉరివేసుకుని చనిపోయాడని తెలిపారు. అట్లా ఎఫ్డీలు కొన్ని చేయించింది. ఎఫ్డీలు చేయించడం మేము కూడా చేసినాం 5 లక్షలు. మాకు అప్పులు కొంచెం ఆర్థికంగా అప్పులైనాయి. అప్పులైతే ఆ ఎఫ్డీ అమౌంట్ వస్తే అప్పులు తీర్చుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు అది మూసేయడంతో
ఆ డబ్బులు రావని తెలిసి ఆయన మనస్తాపానికి గురై తర్వాత నా తరపున కట్టించిన ఎఫ్డీలలో కూడా అమౌంట్ వస్తుందో రాదో అని అనుకొని ఆయన మనస్తాపానికి గురేసుకొని ప్రాణం తీసుకున్నాడు. అయ్యా నాకు న్యాయం చేయగలరు. ఇద్దరు అయ్యా న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. తిరువూరులోని నారాయణ కార్పొరేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్లో టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం విరుద్ధమన్నారు. రాష్ట్ర మంత్రికి సంబంధించిన పాఠశాల కావడంతో నిబంధనలను పాటించడం లేదని ఆందోళన చేపట్టిన ఆప్సా యూనియన్. ఈ విధంగా వారే కోర్టు ప్రభుత్వ ఆదేశాలని ఉల్లంఘిస్తే మరి ప్రైవేటు పాఠశాలల యూనియన్లకు ఏం సమాధానం చెబుతారు? విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ ప్రకారం ఏ కార్పొరేట్ స్కూల్ కూడా టాలెంట్ టెస్ట్ నిర్వహించకూడదు. దానికి విరుద్ధంగా తిరువూరులోని నారాయణ స్కూల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రతి స్కూల్ పిల్లల్ని అడ్రస్లు సేకరించి మొదటి 10 వచ్చిన వాళ్ళకి అవార్డులు ఇస్తామని చెప్పి, ఫీజులు తగ్గిస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ తరఫున మేము వాదిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఈఓ గారు, ఎంఈఓ గారు, డివైఓ గారు దీన్ని పరిశీలించి యాక్షన్ తీసుకోవాల్సిగా కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, మధ్యాహ్నం కళ్యాణ ఉత్సవము, అన్నసత్రం, రాత్రికి రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షుడు గంగాధర్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వేల్పూర్ గ్రామ మండలంలో శివరాత్రి రోజు నుంచి 5 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు యజ్ఞ కార్యక్రమం ఉంటుంది. శివరాత్రి అయిన తర్వాత శివరాత్రి అయినాక 3 రోజుల సంధ్యాతిథి రోజు అంకురార్పణ, పుణ్యవచనము, గణపతి పూజ, నవగ్రహ పూజ, తర్వాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమామ వల్ల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రికి రథోత్సవం జరుగుతుంది. మరి వారి పెద్ద ఎత్తున కూడా అన్నదానం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మన మండల కేంద్రమైన మన వేల్పూర్ గ్రామంలో ప్రతి సంవత్సరము బ్రహ్మంగారి ఉత్సవాలు జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2వ తారీఖు మార్చి నెల రోజున బ్రహ్మంగారి కళ్యాణోత్సవము, రథోత్సవము జరపబడుతున్నది. ఇందులో భాగంగా బ్రహ్మంగారి కళ్యాణము, ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం ఉదయం ఎస్ఆర్ఎస్పీ, బాబ్లీ ప్రాజెక్ట్ అధికారులు, సిడబ్ల్యూసి అధికారులు కలిసి బాబ్లీ ప్రాజెక్ట్ గేటును తెరచి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల చేయగానే గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. ఎస్ఆర్ఎస్పీలోకి రాత్రి వరకు ఈ నీటి ప్రవాహం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.515 టీఎంసీలు కాగా శనివారం ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్లో నీటి మట్టం 1075.00 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.
ఏఐటియుసి ఏరియా కార్యదర్శి దాగం మల్లేష్ను అవమానపరిచి దుర్భాషలాడిన మందమరి ఏరియా జీఎం దేవేందర్పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతకాని సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుడి సమస్యపై ఏరియా జీఎంతో మాట్లాడేందుకు వెళ్లిన దాగం మల్లేష్ను పిచ్చోడివా, బుద్ధి లేదా అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడడం దారుణమన్నారు. గుర్తింపు సంఘం సభ్యుడిగా ఏ అర్ధరాత్రి అయినా కార్మికుడి సమస్యలపై మాట్లాడే హక్కు ఉందన్న విషయాన్ని జీఎం మరిచి అవమానపరిచేలా మాట్లాడడాన్ని నేతకాని సంక్షేమ సంఘం తరపున ఖండిస్తున్నామని తెలిపారు. ఏఐటిసి గుర్తింపు సంఘమైన మన మందమరి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ గారిని మందమారి మండలం మందమారి ఏరియాకు సంబంధించిన జనరల్ మేనేజర్ దేవయ్య గారు మన మల్లేష్ని దుర్భాషలాడి కార్మికుల సమస్యల కోసం తన జీఎం దగ్గర వెళ్ళి మాట్లాడేటందుకు వెళ్ళినప్పుడు నువ్వు పిచ్చోడినా లేక నీకు బుద్ధి తక్కువ, నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చినావని జీఎం గారు అనడం అనేది చాలా అన్యాయం. మేము గుర్తు చేస్తా ఉన్నాం, జీఎం అసలు నువ్వే పిచ్చోడాయి. గుర్తింపు సంఘం ఏ రాత్రి అయినా నీతో మాట్లాడేటందుకు హక్కున్న విషయం నీకు తెలియదా అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలపై మిమ్మల్ని అడిగితే నువ్వు ఆ మాట అంత పెద్ద మాట అంటావా? ఖబర్దార్ దేవేందర్, మేము గుర్తు చేస్తా ఉన్నాం. మా నేతకాని సంఘం మన దాగం మల్లేశ్వర్ కనుక భవిష్యత్తులో ఏమన్నా చర్యలు తీసుకుంటే మాత్రం చాలా సీరియస్ గా వస్తాం. ఒక్క బొగ్గు పెళ్ళని కూడా పైకి రానియం. మేము అందరం కుల సంఘం కలిసి గనుల మీద తిరిగి ఖచ్చితంగా బొగ్గు పెళ్ళని కూడా బయటికి రానియకుండా చేస్తా ఉంటాం. కాబట్టి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దేవర్ని వెంటనే జీఎం గారిని అరెస్టు చేసి ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే సింగరేణి యాజమాన్యం వెంటనే అతన్ని పిచ్చి హాస్పిటల్, ఎర్రగడ్డ హాస్పిటల్ పంపాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉంది. తనకు పిచ్చి లేచినట్టుంది. కాబట్టి మేము నేతకాల సంఘం తరఫున చాలా గుర్తిస్తా ఉన్నాం సింగరేణి యజమాన్యాన్ని. అసలు జీఎం గారిని మందమాన్ని ఎందుకు పెట్టిండు? ప్రొడక్షన్ తీయనీయడు, కార్మికులపై మర్యాదగా మాట్లాడు, కార్మిక నాయకత్వంపై కూడా కార్మిక నాయకులపై కూడా అసత్య ప్రచారం చేసు తప్పుడు మాట్లాడు, బెదిరించుడు సరైనది కాదనే విషయాన్ని కూడా సింగరేణి యజమాన్యానికి అదేవిధంగా దేవేందర్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం తరఫున మేము యజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం దూసరపాము గ్రామంలో ఆదివారం పోతురాజులు బాబు పండుగ గ్రామ సర్పంచ్ చిడి శివ, ఎంపీటీసీ నల్ల సత్తిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పూర్వీకుల నుండి కొత్త అమావాస్య దాటి నుండి మా ఈ పూర్వీకులు జరుపుకోవడం ఇది ఒక ఆచారమని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవరం మండలం దూసరపాము గ్రామంలో పూర్వం నుండి అంటే అనాథ కాలం నుంచి కూడా మాకు పోతురాజుల గుడి ఇక్కడ ఉండేది. ఈ గుడి ఇదే ప్లేస్లో ఉండేది. దీన్ని ఒక 4 సంవత్సరాల క్రితం
కొత్తగా నిర్మించడం జరిగింది. దీనికి గ్రామస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. మా సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, వార్డు మెంబర్లు, అలాగే మాకు అందుబాటులో ఉన్న మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి, యువకులు, గ్రామంలో ఉన్న అందరూ కూడా తన వంతు సాయంగా చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మాది రాజవేమ మండలం నూతన పంచాయతీ అండి. మాకు పూర్వం నుండి పుట్టబడిన ఈ యొక్క పోతురాజు గుడి అండి. ఈ యొక్క గుడి గతంలో పూర్ గుడిసెలో ఉండేది. మరి గ్రామస్తులు, ఎంపీడీసీ గారు, సర్పంచ్ అయింది గారు, వార్డు మెంబర్లు, మా గ్రామంలో మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా సహకారంతో ఈ యొక్క గుడి 4 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగిందండి. ఆ నిర్మించిన రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్ళిపోయిన వారం రోజుల నుండి ఇక్కడ జాతర జరుగుద్ది. మరి అదేవిధంగా అన్నసంతరం జరుగుద్దండి. మరి రాజులు, బాబులు, పూతురాజులు అంటే మనకి నీచుతో కూడుకున్న ఒక ఇదండి పూర్వం నుండి. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ నీచుతో కూడుకొని మనం భోజనాలు పెట్టడం జరుగుద్ది. ఈ యొక్క అన్న సంతర్పణ చాలా గట్టిగా జరుగుద్దండి. ఇక్కడ మా గ్రామంలో కాదు, మా పంచాయతీలో కాదు, పక్క పంచాయతీల్లో కూడా వచ్చి ఇక్కడ ఘనంగా చేసుకుంటామండి. మరి ఇటువంటి సాంప్రదాయం ప్రకారంగా జరిగి హిందూ సాంప్రదాయం మర్చిపోకుండా, ఎక్కడున్నా సరే పూర్వం గుళ్ళు మర్చిపోకుండా హిందువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి చిన్న పెద్ద చెయ్యి కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క గ్రామంలో ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ కూడా ఈ యొక్క సర్పంచ్ అయిన మాకు, ఎంపీడీసీ గారికి, వార్డు మెంబర్లకి మాకు మంచి అవకాశం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి విలేజ్లో జరుపుకోవాలని చెప్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన మా గ్రామంలో చిన్నలు, పెద్దలుగా ఉందని తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పుడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భూమికి నష్టపరిహారం చెల్లించకుండానే భూమిలో గోతులు తవ్వుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే భూమికి జీడిమామిడి తోటకి నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఎన్ఎస్టీవీ తరపున అధికారులకు డిమాండ్ చేశారు. నా పేరు మిత్తివాడ రామలక్ష్మి. నాకు నా తండ్రి గారు ఇచ్చిన భూమిలోని నేలకోట గ్రామం పూడిపల్లి పంచాయతీ దేవీపట్నం మండలం, మా నాన్నగారు ఇచ్చిన జీడిమాడి తోటలోని జేసీపీలు ఎట్టి నైట్ తీసారు. చేతికి వచ్చే పంట రేపో మాపో జీడిమాడి తోట కాపుకి వచ్చే పంటని ఇలా చేసారు. కనీసం రెండు పొక్కులేళ్ళు ఎట్టి మొత్తం తీయించేసారు. మొత్తం నాతో పాటు నా పక్క చేను కూడా తీసారు. మాకు తెలియపరచలేదు ఎటువంటి పరిస్థితుల్లోని. మాకు ఇక్కడ ఇలా పోతుంది ఈ భూమిలోని, మేము మట్టి తీస్తామని మాకు ఎటువంటి విషయం కూడా తెలీదు. నిన్నటి వరకు నిన్న మా వాళ్ళు వచ్చి చెప్తే నేను వచ్చి చూసి అడిగాను. ఈరోజు కూడా వచ్చి నేను చాలా ఎక్కువ మాట్లాడాను. అంతే మరి అంతగానే నాది కసల వెంకటకుమారి, మా నేలకోట గ్రామం దేవీపట్నం మండలం. మా చెప్పిన అర్థం తవ్వేశారు చేసి పెట్టి రాత్రులు జీడిమాడి తోటలో మొక్కలు పంట చేతికి వచ్చిన పంట లేకుండా చేశారు. నష్టపరిహారం కోరుతున్నాం. నా పేరు తెల్లం శేఖర్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నేలకోట గ్రామంలో ఉన్నాం. అయితే ఈ నేలకోట గ్రామం లేదా దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి 42 గ్రామాలు సర్వం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కారణంగా మొత్తం ముంపుకు గురైన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఈ నేలకోట గ్రామానికి మేము ఈరోజు సందర్శించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ కిచ్చల వెంకట కుమారి భర్త వెంకటరెడ్డి నేలకోట గ్రామం. మరి సర్వే నెంబర్ వచ్చేసరికి 57/2A వాళ్ళకి 18 సెంట్లు భూమి వారసత్వంగా, అది కూడా పశుకుంకం మాన్యంగా తండ్రి ద్వారా సంక్రమించింది. అలాగే రెండో వ్యక్తి మిత్తివాడ రామలక్ష్మి గారు భర్త పోసిరెడ్డి గారు, వాళ్ళకు కూడా అదే సర్వే నెంబర్లో వాళ్ళకు కూడా 18 సెంట్లు భూమి సంక్రమించింది వారసత్వంగా. ఆ భూమిలో
ఇప్పుడు ఏదైతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి జేసీబీ మిషన్తో రాత్రులు అర్ధరాత్రులు మరి ఈ భూమి మీరు చూడొచ్చు, ఇదంతా చూడొచ్చు. మనిషి లోతు అంటే మనిషి 2 మనుషులు నుంచున్నా సరే అందరంత గోతులు మరి తవ్వేశారు. అక్కడ చూస్తే మీరు పంటకు వచ్చినటువంటి జీడిమామిడి తోట సుమారు 2 ఎకరాలు సుమారు ఉంది. ఈ రైతులే కాకుండా పక్క రైతుల భూములు కూడా తవ్వేశారు, జీడిమామిడి చెట్లు కూడా తవ్వేశారు. మరి సుమారు ఎకరానికి వచ్చేసరికి కాదు కూడదంటే సరే 2 లక్షల ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది రైతులు. కావున ఈ భూమికి మరి కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా నేటికి మరి ఇవ్వలేదని రైతులు చెప్తున్నారు. ఇటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తున్నారు. అలాగే ఇది భూమి కాంపన్సేషన్లో మరి అవార్డులో ఉందని కూడా ఈనాటికి కూడా ఈ రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ తెలియచేయలేదు. అలాగే ఇక్కడ తవ్వేటప్పుడు కూడా ఈ భూమిలో తవ్వేటప్పుడు కూడా ఈ పొలంలో తవ్వేటప్పుడు కూడా మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మరి రెవెన్యూ అధికారులు కానీ పోలవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రులు మరి తవ్వడం మరి ఇది చట్టవిరుద్ధం. మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు 2013 చట్టం విరుద్ధం కూడా. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పోలవరం శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మరి ఎవరైతే ఇప్పుడు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు ఈ పొలం కావచ్చు పక్క పొలం కావచ్చు మరి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి మరి భూమికి నష్టపరిహారం ఏదైతే జీడిమామిడి చెట్లు ఉన్నాయో ఆ పంటకు ఇప్పుడు మరి పంట వచ్చేటువంటి సమయంలో మరి తవ్వేయడం అంటే మరి ఎంత బాధాకరమైన విషయం. చేతికొచ్చిన పంట మరి చేజారిపోతే కావున ఆ పంటకు నష్టపరిహారం తక్షణమే మరి ప్రభుత్వం అధికారులు మరి ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.